ఏం చేస్తున్నారు? పెసరపప్పు కోడిగుడ్డు ఆమ్లెట్. ఓకే, దానికి ఏమేం కావాలో చూపిస్తారా? ఇదిగోండి, పెసరపప్పు మిక్సీ పట్టుకున్నది పిండి. పెసరపప్పు నానబెట్టుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలా? ఓకే. పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ సన్నగా చేసుకోవాలా, సన్నగా. ఓకే. 3 గుడ్లు, పెసరపప్పు పోసి చిలకొడుతున్నారు. అరుగుకున్న పిండి 3 గుడ్లు. ఓకే. ఇప్పుడు ఏమేసాం? ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి సన్నగా తరిగింది వేసారు. కచ్చి బచ్చాగా చేసింది. ఓకే. ఉప్పు వేసేసారా? ఉప్పు వేసేసాం, సరిపడా ఉప్పు. ఇప్పుడు ఎలా తయారు చేస్తారు? వేడెక్కాలి. పెను వేడెక్కిందా? పోస్తున్నారా? ఓకే. అలా రౌండ్గా పోసుకోవాలి. రౌండ్గా వేయాలి. ఇప్పుడు దాని మీద నూనె వేయాలి. దాని మీద నూనె వేయాలా? ఓకే. నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి కూడా వేసుకోవచ్చా? నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఇది కాలాలా? ఎర్రగా కాలాల. కొంచెం పసుపు వేసుకుంటారా? కొంచెం పసుపు వేసుకుంటే కలర్ వస్తుంది. ఓకే. ఇప్పుడు పెనం కాలిన తర్వాత మళ్ళీ ఇలా పలుచగా ఇలా పోసుకోవాలన్నమాట. అన్నీ ఇలానే వేసుకోవాలి. మస్తు అనిపిస్తుంది, కలర్ఫుల్గా చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. అయిపోయిందా? ఆమ్లెట్ రెడీ. టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, దాన్ని టేస్ట్ చేద్దాం. బాగా వేడివేడిగా ఉంది. అబ్బా, సూపర్ ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో పెట్టండి ప్లీజ్. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్.